ओके। हाँ, आज हिंदी 9th क्लास लेसन 1 जिस देश में गंगा बहती है। लेसन के लेखक है, गीतकार है शैलेंद्र कुमार। यहाँ पे कवि ने अपनी गीतों का वर्णन किया है। गीत में इन्होंने भारतीयों की महानता के बारे में कहा है। कविता का विवरण विस्तार, यानी कविता के 4 पंक्ति के भाव किसे हमें पंक्ति के भाव किस प्रकार है। पहले दिया है होठों पे सच्चाई रहती है। होठों पे सच्चाई रहती है। होठ यानी हमारे अधर, अधर यानी लिप्स। सच्चाई, सच्चाई यानी सत्य रहती है। ఎప్పుడు కూడా మన పెదాల పైన సత్యమే ఉంటుంది, అంటే మనం ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతాము అని కవి ఇక్కడ శైలేంద్ర కుమార్ అంటున్నారు। జహా దిల్ మే సఫాయి రహతీ హై, జహా అంటే ఎక్కడైతే, దిల్ యానీ హృదయ, हृदय में सफाई, सफाई का अर्थ सफाई అంటే శుభ్రత అని కూడా వచ్చు। కానీ ఇక్కడ ఏంటంటే किसी के प्रति ईर्ष्या का भाव ना होना, किसी के प्रति ईर्ष्या का भाव ना होना ही సఫాయి హై। సఫాయి అంటే శుభ్రత, మనసు శుభ్రత ఎలా ఉంటుంది, ఇతరుల పట్ల ఎలాంటి ఈర్ష్యాభావాలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు అని అర్థం ఇక్కడ। జహా దిల్ మే సఫాయి రహతీ హై, జహా ఏ మనసులో అయితే ఇతరుల పట్ల ఈర్ష్యాభావము లేనటువంటి ఆలోచన ఉంటుందో అలాంటి దేశవాసులమే భారతవాసి। हम उस देश के वासी है, हम गर्व कर रहे हैं, మనం గర్వంగా చెప్పుకుంటున్నాము ఆ దేశవాసులము। देश भारत, हम उस देश के वासी है। वासी यानी वास करने वाला, यानी जीवन బితానే వాలా, జీవితాన్ని గడిపేటువంటి వారు। వాస్ అంటే నివాస్ కర్నే వాలా। హమ్ ఉస్ దేశ్ కే వాసి హై, మనం ఆ దేశవాసులము। ఆ దేశాన్ని పట్ల మనకి చాలా గర్వము, మనకి అభిమానం ఉన్నది। ఎందుకంటే జిస్ దేశ్ మే, ఏదైతే దేశంలో గంగా, గంగా నది, गंगा नदी, गंगा नदी को हम पवित्र कहते हैं, पावन कहते हैं, अधिष्ठात्री देवी भी कहते हैं, अधिष्ठात्री देवी भी कहते हैं। ఈ గంగా నదిని, గంగా నది చాలా వందల సంవత్సరాల ముందు ఏర్పడింది కాబట్టి ఇది మనకి ఇప్పుడు ఒక పవిత్ర దేవతలా, ఒక పుణ్యక్షేత్రంలా మారినది। కాబట్టి ఆ నది మన దేశంలో ఉన్నందుకు మనం చాలా గర్విస్తున్నాము, మనం ఎంతో అభిమానిస్తున్నాము అని కవి ఈ ఉన్నటువంటి కవిత ప్రతి పంక్తిలో చెప్పాడు। కవి ఏం చెప్పాడు? ఫస్ట్ వన్, होठों पे सच्चाई रहती है, हम हमेशा सच ही कहते हैं। सच ही कहने का कारण ये भी है कि हमारे भारत में जन्म लिए एक महापुरुष सत्य हरिश्चंद्र भी यहीं के जन्मदाता है, इसीलिए हम भारतवासी सत्य का ही आचरण करते हैं। दूसरा दिया है जहाँ दिल में सफाई रहती है, जहाँ అంటే ఎక్కడైతే, దిల్ యాని హృదయ, హృదయ మే సఫాయి, సఫాయి అంటే శుభ్రత। కానీ ఇక్కడ అర్థం ఏంటి? కిసీకే ప్రతి ఈర్ష్యా కా భావ్ నా హోనా, ఇతరుల పట్ల ఎలాంటి ఈర్ష్యా భావము లేనటువంటి స్థితిని సఫాయి అంటారు। हम उस देश के वासी है, हम उस देश के वासी है, ఆ దేశం పట్ల మనకు చాలా గర్వం ఉంది,
మనం చాలా మనల్ని మనము గ్రేట్ ప్రౌడ్గా ఫీల్ అవుతాము. हम उस देश के वासी है, वासी यानी जीवन बिताने वाला. जिस देश में गंगा बहती है, गंगा एक पवित्र नदी है, पावन नदी है और इसे हम अधिष्ठात्री देवी भी कहते हैं. समझ में आया 4 पंक्तियों के अर्थ. अभी मैं इसका भावार्थ लिखूंगी, कविता का भावार्थ. भावार्थ हम पॉइंट्स में बनाएंगे. फर्स्ट पॉइंट, भारतवासी सहृदयी महान व्यक्ति है. भारतवासी सहृदयी और महान వ్యక్తి है. భారతవాసులు ఎలాంటి వారు అంటున్నారు? सहृदयी, अच्छा हृदय, निर्मल हृदय, स्वच्छ हृदय, साफ हृदय और महान व्यक्ति है. हम भारतवासी सामान्य नहीं है, हम महान हैं. महान అంటే గొప్ప. यहाँ पवित्र गंगा बहती है, यहाँ पवित्र गंगा नदी బహతి హై. ఇక్కడ పవిత్రమైనటువంటి గంగా నది పుట్టినందుకు మనం చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే ఈ గంగా నది ఒక పవిత్ర దేవతతో సమానము. నెక్స్ట్ पॉइंट नंबर 3, भारतीयों के हृदय निर्मल और विशाल है. भारतीयों के हृदय यहाँ पे दिया है निर्मल और विशाल. విశాల్ అంటే ఏంటిదమ్మా? నిర్మల్ అంటే స్వచ్ఛమైనటువంటి, ఎలాంటి కల్లా కపటము లేనటువంటి హృదయాన్ని నిర్మల్ అంటారు. అదే విశాల్ అంటే పెద్ద గుణాన్ని కలిగినటువంటి వారము. అంటే మనం ఏం చేస్తాము? ఒక్కొక్కసారి ఎంత పెద్ద శత్రువైనా సరే అతన్ని క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నటువంటి పెద్ద మనసు కలిగిన వారు అని అర్థం అక్కడ. నెక్స్ట్ पॉइंट नंबर 4, भारत के लोगों पर, भारतीयों के होठों से सदा सच ही निकलता है, सच ही నికల్తా హై. ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతాము, సత్యాన్నే ఆచరిస్తాము, సత్యమే మన జీవితానికి ఒక అంశంలా ఎంచుకుంటాము. నెక్స్ట్ पॉइंट नंबर 5, ये हम दूसरों को कभी लालच नहीं पहुंचाते हैं. हम अपने स्वार्थ के लिए दूसरों को हानि नहीं पहुंचाते हैं. हानि नहीं పహుచాతే హై అంటే మన నిస్వార్థపరులము అని చెప్పారు. ఇక్కడ భావానికి అర్థం ఏంటంటే భారతవాసి అంటే మనము, सहृदयी और महान. सहृदयी हृदय, सहृदय अच्छा हृदय, निर्मल हृदय और महान व्यक्ति है. पॉइंट नंबर 2, यह पवित्र गंगा बहती है, पवित्र पावन अधिष्ठात्री महादेवी के समान भारत में गंगा नदी बहती है. इसीलिए हम इस भारत पर हमें गर्व और अभिमान है. भारतीयों के हृदय, हम भारतीयों के हृदय यानी मन निर्मल और विशाल है. निर्मल అంటే కూడా ఎలాంటి విభేదము, ఇతరుల పట్ల చెడు ఆలోచనలు లేనటువంటి నిర్మలమైనటువంటి శుభ్రమైనటువంటి మనసు అని అర్థం. विशाल అంటే పెద్ద. हमारा भारत भी विशाल है
भारतीय लोगों का हृदय भी विशाल है। भारतीयों के होठों पर क्या होती है? सदा सदा सच, ऑलवेज, हमेशा हम सत्य का ही आचरण करते हैं, सत्य का ही पालन करते हैं, सत्य का ही हम प्रोत्साहन करते हैं। ये सत्य हमें महात्मा गांधी द्वारा और राजा हरिश्चंद्र द्वारा हमारे में समा हुआ है। हम अपने स्वार्थ के लिए, हम अपने स्वार्थ यानी సొంత స్వార్థం కోసము మనం ఇతరులకి దూసరోంకో హాని నహీ పహుంచాతే, ఇతరులని నష్టము కూడా కలిగించము, ఇతరులకు ఇబ్బంది కూడా కలిగించము, మన స్వార్థం కోసము ఇంకొకరికి మోసము చేసేటువంటి గుణము మనలో లేదు అని కవి తను ఉన్నటువంటి 4 కవిత యొక్క పంక్తులలో ఈ విధంగా చెప్పారు. నెక్స్ట్